ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. మహబూబాబాద్లో ఈరోజు విచిత్ర సంఘటన జరిగింది. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులో గంజాయి ప్యాక్ చేసుకున్న స్మగ్లర్లు కారులో హైదరాబాద్కు తరలిస్తున్నారు. హైవే మీదుగా వెళ్తే పోలీసులు పట్టుకుంటారని అడ్డదారిలో వెళ్తున్న ఈ క్రమంలోనే వాళ్ల రూట్ మ్యాప్లో ఊహించని ట్విస్ట్ ఎదురయ్యింది. నెల్లికుదురు సమీపంలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది రెగ్యులర్ తనిఖీల్లో భాగంగా వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఆ మార్గంలో వెళ్తున్న స్మగ్లర్లు ఎక్సైజ్ సిబ్బందిని చూసి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. వాళ్ళ ప్రయత్నం బెడిసికొట్టి అడ్డంగా దొరికిపోయారు. కారు ఎస్కేప్ అవుతుండగా గమనించిన ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది అనుమానంతో వెంటనే అలర్ట్ అయ్యారు. కారుని వెంబడించారు. చేజ్ చేసే క్రమంలో గంజాయితో ఉన్న కారు బోల్తా కొట్టింది. దాంతో బండారం బయటపడింది. ఆ కారు డిక్కీ ఓపెన్ చేసిన ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సిబ్బందికి కట్టెలు కట్టెలు గంజాయి ప్యాకెట్స్ కనిపించాయి. 200 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఈ గంజాయి విలువ దాదాపు 40 లక్షలకు పైనే ఉంటుందని అంచనా వేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్తు పదార్థాల విక్రయాల గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో ఈ ముఠ ఎక్కడి నుంచి గంజాయి ఎక్కడికి తరలిస్తున్నారు అనే కోణంలో పోలీసులు ఎక్సైజ్ సిబ్బంది నిందితుల నుంచి కూపీలాగే పనిలో పడ్డారు.